కృతాంజలిముపస్థితం. వాలి కుమారుడైనటువంటి అంగదుడి చేతిలో వజ్రదంష్టుడు చంపబడినాడయ్యా అని రావణుడికి తెలిపారు రాక్షసులంతా కూడా. అది విన్నాడు రావణుడు. సేనానాయకుల్ని ఆజ్ఞాపించాడు. వెంటనే క్షణం ఆలస్యం అవ్వకుండా శీఘ్రం నిర్యంతు దుర్దర్శ రాక్షసా భీమ విక్రమా అకంపనం పురస్కృత్య. ఏమయ్యా రాక్షసులారా, అకంపనుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళండి యుద్ధానికి అన్నాడు. సర్వశస్త్రాస్త్రకోవిదం సర్వశస్త్రాస్త్రకోవిదం. అకంపనుడు వస్తే తప్పనిసరిగా జయం కలుగుతుంది. వెంటనే బయలుదేరండి, ఆలస్యం చేయవద్దు, వానరుల్ని వధించండి అని ఆజ్ఞాపించాడు రావణుడు. శీఘ్రం నిర్యంతు దుర్దర్శ. రాక్షసా భీమ విక్రమాః అకంపనం పురస్కృత్య సర్వశస్త్రాస్త్ర కోవిదం. ఏష శాస్తా చ గోప్తా చ నేతా చ యుధి సత్తమః భూతి కామశ్చ మే నిత్యం నిత్యం చ సమరప్రియః. ఆ కంపనుడు ఎటువంటి వాడో తెలుసా? చాలా ఉత్తమమైనటువంటి వాడు, యుద్ధంలో బాగా నైపుణ్యత కలిగినటువంటి వాడు. సైనికులందరికి కూడా ఇతనేనయ్యా శిక్షణ ఇచ్చేది, సైనికుల్ని రక్షించాడు ఇతనే, సైనికులకు నాయకుడు ఇతనే, ఎల్లప్పుడూ రాజ్యం అభివృద్ధి కోరేటటువంటి వాడు, నిత్యం యుద్ధంలో జయాన్ని సాధించేవాడు, నిత్యం యుద్ధాన్ని కోరేవాడు. అంటే యుద్ధ నైపుణ్యత బాగా ఉన్నవాడు అకంపనుడు. అకంపనుడు ముందుంటే చాలు మనకి జయమే అన్నాడు రావణుడు.